హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మన ముందుకున్నారు నవీన్ కుమార్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సైబర్ క్రైమ్స్. నా సో ఆన్‌లైన్‌లో ఇప్పుడు చాలా చాలా అవుతున్నాయి. ఇప్పుడు ఈవెన్ మా సిట్యుయేషన్ నాకు గూడా కొన్ని జరిగినియి. హ్మ్. అది మనం కొంచెం స్మార్ట్‌గా ఉన్నాం కాబట్టి మేము దాన్ని దొరకలేదు. అవును. సో ఏంటంటే ఈ సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు కాల్ జేసి మీకు బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. లేకపోతే ఇంకో సోర్స్ నుంచి కాల్ చేస్తున్నాం. ఓటీపీ వచ్చి చెప్పనని బ్యాంక్‌లో మనీ మొత్తం మాయమైపోతున్నాయి. హ్మ్. ఒక్క కాల్ వల్ల. హ్మ్. అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఏం చేయాలి సార్ అసలు నార్మల్‌గా? ముందుగా అయితే ఇప్పుడు ఈ సైబర్ ఫ్రాడ్స్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి మనకి మార్కెట్‌లో. కామన్ అయిపోయి. అంటే అవును. ఎవ్రీ డే చూస్తున్నాం. ఎవ్రీ అవును. డే ఎవ్రీ పర్సన్ ఈస్ ఫేసింగ్ నాట్ ఈవెన్ పోలీసోళ్ళని కూడా ఎవరు వదిలిపెట్టట్లేదు. అవునవును. సో, ఏమైతుందంటే ఫస్ట్ మనకి అవేర్‌నెస్ క్రియేట్ జేయాలి. నార్మల్‌గా ఇప్పుడు చూస్తున్నాం మనకి సమాజంలో ఈ పోలీసు వాళ్ళు గూడా చాలా అవేర్‌నెస్ క్రియేట్ జేస్తున్నారు. బట్ హ్మ్. ఏందంటే, ఇంకా చాలామంది ఏందంటే అది గుడ్డిగా నమ్మేస్తున్నారు కొన్ని కొన్ని విషయాలలో. అంటే మోసపోతున్నారు. హ్మ్. ఆహ్, వాళ్ళేదో జెప్పి ఇప్పుడు మీకు ఇంకో అకౌంట్‌లో డబ్బులేస్తున్నామని జెప్పి, మీకు ఓటీపీ వస్తది చెప్పండి అనంగానే ఏదో ఆశపడి చెప్పేస్తుంటారు. హ్మ్. కొన్ని విషయాలలో ఏం జేయొచ్చంటే మనం డబ్బులు పోగానే ఫస్ట్ మనం 1903కి కంప్లెయింట్ జేయడము. యాజ్ హ్మ్. సైబర్ క్రైమ్ వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ వాళ్ళకి కంప్లెయింట్ చేయాలి. అంటే ఆ నంబర్‌కి టోల్ ఫ్రీ నంబర్ కంప్లెయింట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ గాని ఏదో ఇస్తారు. దాన్ని తీసుకొని మనము ఇక్కడ లోకల్ సైబర్ క్రైమ్ స్టేషన్‌కెళ్ళి మనం దాన్ని డీటెయిల్స్‌తో సహా మళ్ళీ మనం ఒక కంప్లెయింట్ నీట్‌గా రాసిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇమ్మీడియేట్‌గా అంటే ఇఫ్ ఇట్ ఈస్ 12 అవర్స్ బిలో అయితే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకొని మనకవి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. ఓకే. 80-90% మనకు రిటర్న్ వచ్చే ఛాన్సెస్ 12 ఉంటాయి. అవర్స్‌లో. ఒకవేళ ఒకవేళ. 12 అవర్స్‌లో మనం కంప్లెయింట్ చేసి ఇదంతా చేస్తే, వాళ్ళ అమౌంట్‌ని ఫ్రీజ్ చేసి, అకౌంట్‌ని ఫ్రీజ్ చేసి, అది మనకు తెప్పించే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. హ్మ్. ఈ మధ్యలో చూసినాం మనము మన సైబర్ క్రైమ్స్ వాళ్ళు ఒక అరౌండ్ 15 క్రోర్స్ ఏమో అవును. రికవరీ రికవరీ చేసినట్టుగా చేశారు. విన్నాం. అవునవును. ఒక 12 లాక్స్ ఏదో ఐ థింక్ 2 మంత్స్ బ్యాక్ ఒక ఆహ్, స సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఇట్లే పోగొట్టుకుంటే, వాళ్ళు 12 అవర్స్ లోపల ఆమె కంప్లెయింట్ చేయడం వల్ల వితిన్ 1 మంత్ లోపల అది రికవరీ అయినట్టుగా మనం చూసినాం. ఓకే. సో, అదేదైనా ఉంటే మనం అట్లా ఒకవేళ మనకు అమౌంట్ పోయినట్టు మనం ఎంబడే రికవర్ అంటే మనం ఆహ్, మ ఇదైపోతుంటే, మనం ఎంబడే వాళ్ళకి 1903 కంప్లెయింట్ చేసి లోకల్ పీఎస్ గాని లేదంటే మనకి సైబర్ క్రైమ్స్ నంబర్ ఇస్తారు వాళ్ళొకటి. హ్మ్. ఆ నంబర్‌కి అప్రోచ్ అయ్యి ఏ పీఎస్‌కెళ్ళాలో వాళ్ళు చెప్తారు. అక్కడికెళ్ళి మనము మన డీటెయిల్స్‌ని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకుంటారు. ఓకే. ఒకవేళ అది మీరు చాలా లేట్‌గా రియలైజ్ అయ్యారనుకోండి, అది రికవరీ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువుంటాయి. ఓకే. ఇందులో మళ్ళీ 2 టైప్స్. ఇప్పుడు మీరు డెబిట్ కార్డ్ నుంచి మన అకౌంట్ నుంచి డబ్బులు పోయినాయనుకోండి, రికవరీ పర్సెంట్ చాలా తక్కువుంటది. అవును. ఓకే. అవును. క్రెడిట్ కార్డ్ నుంచి పోయినాయనుకోండి, అది మీ డబ్బు గాదు గదా! బ్యాంకోళ్ళ డబ్బు గాబట్టి, అక్కడ మనము డిస్ప్యూట్ క్రియేట్ జేసి, హ్మ్. బ్యాంకోళ్ళతోని ఏదైనా సెటిల్‌మెంట్ జేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ కొంచెం మీరు నష్టపోయే ఛాన్సెస్ తక్కువ. తక్కువుంటాయన్నట్టు. క్రెడిట్ కార్డ్ అది. ద్వారా అయితే నష్టపోయే ఛాన్స్ అంటే తక్కువుంటది. మీరు రిటర్న్ పే చేయకున్నా గానీ, అక్కడ డిస్ప్యూట్ క్రియేట్ జేసుకొని, ఓకే. బ్యాంకోళ్ళతోని కోఆర్డినేట్ జేసుకోవచ్చు. అక్కడ మీకు కొంచెం ఇది దొరుకుతుంటదన్నట్టు. ఓకే. వెసులుబాటు దొరికితే. అది. ఓకే. ఓకే. అది. సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ చిట్ ఫండ్స్ గురించి మాట్లాడినట్టయితే, హ్మ్. చిట్ ఫండ్స్ ఏదైతే ప్రైవేట్ చిట్ ఫండ్స్ ఉన్నాయి. అవును. సో, అన్‌రిజిస్టర్డ్ చిట్ అన్‌రిజిస్టర్డ్ ఫండ్స్. చిట్ ఫండ్స్ ఉన్నాయి. అన్‌రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో చాలా మంది అందులో ఏసి వాళ్ళు దివాలా హ్మ్. తీసే పరిస్థితి మనం చూసాం. అవును. అనేది ఇప్పుడిప్పుడే మనం చూస్తున్నాం కొన్ని కొన్ని. అవును. సో, వాళ్ళకి ఈ సిట్యుయేషన్స్‌లో వాళ్ళు కోర్ట్‌కి అప్రోచ్ అయితే వాళ్ళకి న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయా సార్? తప్పకుండా. అంటే ఇప్పుడు ఇది అన్‌రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ వచ్చి మనకి ఇది కైండ్ ఆఫ్ ఎకనామికల్ అఫెన్సెస్ కిందకి వస్తుంటది. హ్మ్. ఈ ఎకనామికల్ అఫెన్సెస్ ఏంటంటే మనకి ఇట్ 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 అమౌంట్స్ టు చీటింగ్. చీటింగ్ ఆఫ్ పర్సన్ రైట్. సో, ఇట్ కమ్స్ అండర్ 420 కూడా మనము కేస్ ఫైల్ చేయొచ్చు. అండ్ ఎకనామికల్ అఫెన్సెస్ సెక్షన్స్‌లో కూడా మనము కేసెస్ ఫైల్ చేసుకోవచ్చు. సో, హ్మ్. దీనివల్ల ఏమైతదంటే, ఇప్పుడు ఒక్కరు ఒక్కరు నష్టపోయడం కంటే, ఇక్కడ ఈ చిట్ ఫండ్స్‌లో ఏమైతదంటే చాలామంది నష్టపోతుంటారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నష్టపోతుంటారు. ఇట్లాంటి కేసులు ఏమైతాయంటే, మనకిప్పుడు హైదరాబాద్‌లో తీసుకుంటే సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అని ఉంది. ఇట్లాంటి వీళ్ళు ఏం చేస్తారంటే, ఇట్లాంటి ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 2-3 క్రోర్స్ అమౌంట్ అయితే, హ్మ్. వీళ్ళు స్పెషల్ వీళ్ళుంటారు పోలీసులు, సైబర్ క్రైమ్ వాళ్ళు. ఓకే. సైబర్ క్రైమ్ కాదు. కైండ్ ఆఫ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్. హ్మ్. సారీ. ఆ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఏంటంటే, వీళ్ళు ఇట్లాంటి పెద్ద క్రైమ్‌లు జరిగినప్పుడు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి,
ఎకనామికల్ అఫెన్సెస్ టీమ్ కూడా ఉంటుంది. దాంట్లోనే ఎకనామికల్ అఫెన్సెస్ వింగ్ అని ఒకటి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి కేసెస్ డీల్ చేసి వీళ్ళు ఎంబడే వాళ్ళని పట్టుకొని ఆ ఎకనామిక్ వాళ్ళ అకౌంట్లు ఫ్రీజ్ చేయడం. దాని తర్వాత ఏమవుతుందంటే వాళ్ళని మనకి స్పెషల్ కోర్ట్స్ కూడా ఉన్నాయి అందులోనే ఈ కేసెస్ డీల్ చేయడానికి. ఇప్పుడు మనకి సైబరాబాద్లో అయితే ఒక ఎకనామికల్ అఫెన్సెస్ వింగ్ అని ఉన్నది. దాంట్లో అరౌండ్ మనకి డీసీపీ స్థాయి అధికారి నుంచి వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. దీనికి మనకి రంగారెడ్డిలో కూడా 12th మెజిస్ట్రేట్ 12th సీనియర్ సివిల్ జడ్జి ర్యాంక్లో ఆ కోర్ట్ అనేది ఫాస్ట్ ట్రాక్ కింద కేసెస్ డీల్ చేస్తూ ఉంటారు. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం తొందరగా ఈ కేసెస్ డీల్ చేసి మనకి అమౌంట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో కోర్ట్‌ని అప్రోచ్ అయితే ఇప్పుడు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఇప్పుడు డైరెక్ట్‌గా ఒక పిటిషన్ ఏసి అలా డైరెక్ట్ కోర్ట్ అంటే ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పిటిషన్స్ తీసుకోకపోతే దాన్ని మన దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ లేదని చెప్పి అది అని చెప్పి వాళ్ళు నార్మల్గా పోలీసు వాళ్ళు రిజెక్ట్ చేస్తే అప్పుడు మనం ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు త్రూ అడ్వకేట్. మనము ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకొని మనం ప్రాపర్ ఎవిడెన్స్ పెట్టి జడ్జి గారి ముందు దాన్ని మనము వాళ్ళకి మనం చూపించినట్టయితే దీంట్లో 2 రకాలు ఉంటాయి. మళ్ళీ ఒకటి రిఫర్ టు పిఎస్ అని వేసుకోవచ్చు. అంటే పోలీస్ స్టేషన్కి రిఫర్ చేయండి అని చెప్పి మనం జడ్జిని అడుగుకోవచ్చు. లేదంటే మనం కోర్టు త్రూనే ఎంక్వైరీ చేయమని కూడా అడగచ్చు. సో కోర్టు మనం పెట్టిన దాన్ని బట్టి కోర్టు యాక్సెప్ట్ చేయడమా చేయొద్దా అనేది చెప్పి కోర్టు డిసైడ్ చేస్తుంది. మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ని బట్టి కోర్టు యాక్సెప్ట్ చేయాలా వద్దనే చూస్తాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.